హిందూ ధర్మంలో నాగవల్లి దళానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నాగవల్లి దళానికే తమలపాకు అని మరొక పేరు. తమలపాకును అష్టమంగళాల్లో అంటే పూలు, అక్షతలు, ఫలాలు, అద్దం, వస్త్రం, వక్క, దీపం, కుంకుమతో పాటుగా చేర్చారు. కలశ పూజలు మరియు సంప్రోక్షణ చేసే సమయంలో తమలపాకును వాడటం చూస్తూ ఉంటాం. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదటిగా ఉండాల్సిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపచేస్తాం. క్షీరసాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు కూడా ఒకటని స్కాంద పురాణం చెబుతోంది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారు. తమలపాకు సకల దేవతాస్థానం. తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు, మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మి, కాడకి కొమ్మకి మధ్య జ్యేష్ఠాదేవి, తమలపాకు అంతటా విష్ణుమూర్తి, పై భాగంలో శివుడు, కామధేనువు ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్యాన్ని పొందింది. ముఖ్యంగా ఆంజనేయుడి పూజల్లో తమలపాకును ఉపయోగించడం చూస్తూ ఉంటాం. ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకు తోటల్లో విహరిస్తాడని పురాణ వచనం. హనుమంతునికి తమలపాకుల మాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహదోషాలు కానీ దృష్టి దోషాలు కానీ దూరమవుతాయని చెప్తారు. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సైతం తమలపాకు మాలను హనుమంతునికి సమర్పిస్తే చాలు, వారు ఆరోగ్య భాగ్యాలతో వెలసిల్లుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇన్ని విశేష గుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, హనుమ ప్రీతిని పొందాయి.